హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. మీరు ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా నియంత్రణ లేకుండా డ్యాన్స్ చేసినట్లు చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉండడం చూసారా? అండ్ అదే సమయంలో వాళ్ళలో మతిమరుపు అండ్ స్వభావంలో మార్పులు కనిపిస్తే అది చిన్న మానసిక సమస్య అయితే కాదు, దాన్ని హంటింగ్టన్స్ వ్యాధి అని అంటారు. సో హంటింగ్టన్స్ వ్యాధి అంటే ఏంటంటే అదొక ప్రోగ్రెసివ్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్. అంటే మెదడులోని నరాలు క్రమక్రమంగా నశించే వ్యాధి అన్నమాట. అది లోపల బేసల్ గ్యాంగ్లియా అని స్ట్రక్చర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకు కదలికల్లో, ఆలోచనలో, ప్రవర్తనలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదొక జన్యులోపం, అంటే జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వస్తుంది. సో ఒక జీన్ అనేది హంటింగ్టన్స్ అంటే హెచ్టిటి జీన్, దాంట్లో సిఏజీ రిపీట్స్ అనేటివి ఎక్కువ అవ్వడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. సో అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే బిడ్డకి 50% ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి. సో దీని లక్షణాలు ఏముంటాయి అంటే ఇది మనకు జనరల్గా 30 నుంచి 50 ఏళ్ళ మధ్యలో మొదలవుతుంది, దానికంటే తక్కువ కూడా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ లక్షణాలు 3 విభాలుగా ఉంటాయి. అండ్ అందులో ఒకటి కదలికల్లో సమస్యలు రావడం, దాన్నే కొరియా అంటారు, అంటే డ్యాన్స్ లాగా మూమెంట్స్ రావడం. అండ్ అందులో చేతుల్లో రావచ్చు, కాళ్ళల్లో రావచ్చు, ముఖం మీద కూడా రావచ్చు. అండ్ నడవడంలో కూడా స్థిరంగా నడవలేరు వాళ్ళు. అండ్ మతిమరుపు మరియు ఆలోచన లోపం, అంటే జ్ఞాపక శక్తి కొంచెం కొంచెం తగ్గడం, అండ్ ప్లానింగ్, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం, అండ్ ఆలోచన అనేది మందగించడం. అండ్ మానసిక లక్షణాలు వీళ్ళల్లో ఏముంటాయి అంటే డిప్రెషన్ రావడం, చిరాకు రావడం, అండ్ వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ అంటే వ్యక్తిత్వ మార్పులు రావడం, అండ్ కొన్నిసార్లు వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా రావచ్చు. సో ఇది లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే, మనకు ఫ్యామిలీలో చాలామంది ఎఫెక్ట్ అయినట్టయితే ఇది ఎలా నిర్ధారణ చేస్తారంటే ఫస్ట్ న్యూరాలజిస్ట్ ఒక జెనెటిక్ టెస్ట్ రాస్తారు పేషెంట్ని చూసిన తర్వాత. ఫ్యామిలీలో ఇలా ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారో లేదో చూస్తారు. అండ్ ఎంఆర్ఐలో మనకి బ్రెయిన్ ప్రాబ్లం ఉందో లేదో చూస్తారు. సో దీనికి చికిత్స అనేది చాలా ఉండదండి, ఉన్నా కూడా ఆ మూమెంట్స్ తగ్గించడానికి కొంతవరకు ఉంటాయి. మనకి టెట్రాబెనజిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, దానివల్ల మూమెంట్ అనేది తక్కువ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ ఇవి తగ్గించడానికి యాంటీ డిప్రెసెంట్స్ అండ్ యాంటీ సైకోటిక్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ కుటుంబంలో కానీ తెలిసిన వాళ్ళ వరకు అయినా కానీ ఈ నియంత్రణ లేని కదలికలు రావడం, స్వభావంలో మార్పులు రావడం, మతిమరుపు రావడం, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక, అంటే కుటుంబంలో ఈ చరిత్ర ఉంటే కనుక వెంటనే న్యూరాలజిస్ట్ని కలవాలి. సో ఇది జన్యుపరమైనది, అంటే జెనెటిక్కి సంబంధించింది. సో ముందుగానే దీని గురించి తెలుసుకొని కరెక్ట్గా మనం నడుచుకున్నట్టయితే కొత్త పిల్లలకు వ్యాధి రాకుండా మనము చేయొచ్చు.